నేడు 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల. అమరావతి, రాష్ట్రంలోని 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు, మే 2026 ఫలితాలను నేడు, అంటే శుక్రవారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ ఖాతా ద్వారా విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ www.results.dse.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. అలాగే, మన మిత్ర వాట్సాప్ నంబర్ 9553000009 పాఠశాల విద్యాశాఖకు చెందిన లీప్ యాప్ ద్వారా కూడా ఫలితాలను పొందే అవకాశం కల్పించారు. పరీక్ష ఫలితాల అనంతరం, జవాబుపత్రాల రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ కోసం ఆన్లైన్ దరఖాస్తుల షెడ్యూల్ను త్వరలో ప్రకటించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల. ఫస్ట్ ఇయర్లో 39%, సెకండ్ ఇయర్లో 56% ఉత్తీర్ణత. అమరావతి, రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను గురువారం ఇంటర్మీడియట్ విద్యా మండలి విడుదల చేసింది. విడుదలైన ఫలితాల ప్రకారం, ప్రథమ సంవత్సరం జనరల్, వొకేషనల్ కోర్సులు కలిపి 39%, ద్వితీయ సంవత్సరం జనరల్, వొకేషనల్ కోర్సులు కలిపి 56% ఉత్తీర్ణత నమోదు అయింది. అదేవిధంగా, ప్రధాన పరీక్షలు, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను కలిపి పరిశీలిస్తే, ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో 84%, వొకేషనల్ విభాగంలో 79%, ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 92%, వొకేషనల్ విభాగంలో 93% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు విద్యా మండలి వెల్లడించింది. ఫలితాలపై అసంతృప్తి ఉన్న విద్యార్థులు, జవాబుపత్రాల రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ కోసం ఈ నెల 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రీ-వెరిఫికేషన్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ. 1300, రీ-కౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ. 260 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. విద్యార్థులు గడువులోపు దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.